జై శ్రీరామ్. ఇవాల్టి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనకి మహాభారతంలో ధర్మరాజు యొక్క కొన్ని కొన్ని విశేషాలు తెలుసుకున్నప్పుడు అతని ధర్మమే అతను కాపాడింది అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఎన్ని కష్టాలు పడినా చివరికి వాళ్ళు రాజ్యాన్ని రాజ్యభోగం అనుభవించగలిగారు వాళ్ళు, పాండవులందరూ కూడా. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అంటే అవతల మనిషిని ఈ కొంతమంది రెచ్చగొడుతూ ఉంటారు. ఆ రెచ్చగొట్టినప్పుడు కూడా అంత బలం ఉండి, సమర్థత ఉండి, రాజ్యాలు చేతిలో ఉండి దెబ్బలాట తీసుకోగలిగే కెపాసిటీ ఉండి, పరాక్రమవంతులైండి, అందంగా ఉండి, అన్ని రకాలు ఉన్నాయి వాళ్ళలో. కానీ అణిగి మణిగి వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కౌరవులు రెచ్చిపోకుండా వాళ్ళని ఆపుకుంటూ వచ్చారు తమ్ముళ్ళందరినీ కూడా. అయితే ఇక్కడ ధర్మరాజుకి ఎంత సత్యపరంగా ఉంటాడో, ధర్మంగా ఉంటాడో అని తెలుసుకోవడానికి మనం ఇప్పుడు తను ఈ ఈ మన యక్షుడు అరణ్య పర్వంలో యక్షుడు కొన్ని ఆఖరి ముగింపులో యక్షుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. అడిగితే పాండవులు నలుగురు కూడా మిగిలిన అర్జున, భీమ, నకుల, సహదేవులు చనిపోతారు వాళ్ళు. చనిపోయినప్పుడు అప్పుడు యమధర్మరాజు వచ్చి ధర్మరాజు వచ్చి అడిగితే నేను నీ 123 క్వశ్చన్స్ అడుగుతాను, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తేనే నీ ప్రాణం కూడా ఉంటుందని చెప్తాడు. చెప్తే అప్పుడు నువ్వు నీళ్ళు తాగొచ్చు అని చెప్తాడు. చెప్తే అప్పుడు అడిగిన క్వశ్చన్స్ అన్ని సమాధానం చెప్తున్నప్పుడు కొన్ని క్వశ్చన్ చెప్పిన తర్వాత నువ్వు ఎవరిని బతికించమంటావు అని ముందు అడిగితే ముందు ఎవరిని బతికించమంటావు కొన్ని సమాధానం అడిగిన తర్వాత నాకు ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుని ఇప్పుడు తన తల్లి కుంతీదేవి పిల్లెవరు? ధర్మరాజు, భీముడు, తర్వాత అర్జునుడు. తనకి ఇంకో భార్య, భానురాజు ఇంకొక భార్య, ఆవిడ యొక్క కుమారులు నకులు, సహదేవులు. అయితే నకులు, సహదేవులు ఎంత ప్రాణంగా తన కొడుకులు ధర్మరాజు, భీముడు, అర్జునుడైనా కూడా కుంతీదేవి చాలా అభిమానంగా చూసేది, చాలా ప్రేమగా చూసేది. కానీ వీళ్ళకన్నా ఎక్కువగా ఆ సవితి పిల్లలు చూసేది అనమాట. ఆ చూస్తున్నప్పుడే అప్పుడు అందుకనే అది దృష్టిలో పెట్టుకొని అమ్మ అలా పెంచుకుని వచ్చింది కాబట్టి నేను ఆ ధర్మం నిర్వర్తించాలి, అమ్మ తర్వాత నేను ఆ ధర్మం నిర్వర్తించాలనే ఉద్దేశంతో నకులు బతికించమని అడిగాడు. అడిగితే అప్పుడు అతను అడుగుతాడు, మారువేషంలో ఉన్న యక్షుడు అడుగుతాడు, ఏంటయ్యా నీ నీ పరాక్రమవంతులు భీముడు కానీ అర్జునుడు వీళ్ళందరూ నీకు బతికించిన మానేసి మామూలు యోధుడు అంటే అతను నకులుడు, అతను బతికించుకున్నామంటే అప్పుడు చెప్తారన్నమాట. ఇది విషయం అంటే అబ్బాయి ఎంత ధర్మపరుని మెచ్చుకుని నలుగురిని బతికిస్తారు, అతను కొన్ని శక్తులు ఇస్తారనమాట. అంటే ఇక్కడ మన ఎటువంటి స్వార్థం లేకుండా ఉన్నాడు కాబట్టి ధర్మరాజు మళ్ళీ రాముడిలాగా త్రేతాయుగంలో రాముడు ఎంత ధర్మపరుడు ఆ విధంగా భారతం నాటికి యమధర్మరాజు అంత ధర్మంగా ఉన్నాడు. అంటే మనం కూడా అంతే, ఎంత సహనం వహించగలిగితే అంత విజయం సాధించగలుగుతాం. మన విజయం సాధించలేకపోవడానికి కారణం ఏంటి? కలియుగంలో ఇదే కారణం. ఎందుకంటే మనకి సహనం లేదు. అంత సహనం ఉంటే పాండవులకి ఏమీ తక్కువ. వాళ్ళలో మనం వెతికిన మనం పూజీపల్లి లాంటి వాళ్ళం అయినా కానీ మనకి ఎక్కలేని ఒక గాలిలో ఎగిరిపోయే పేపర్లో ఎగురుతూ ఉంటాం మనం. ఆ సహనమే మనం రక్షిస్తుంది. జై శ్రీరామ్.